సరే ఇప్పుడు ఈ శాంతి చర్చలకు మేమే ఇప్పుడు ప్రపంచ దూతలం పాకిస్తాను, ఆసిఫ్ మునీరు, షహబాజ్ వీళ్ళంతా ఓ పెద్ద ఎత్తున కలరింగ్ ఇచ్చిర్రు ప్రపంచ దేశాలకు. అసలు మేమే పాకిస్తాన్ ఒక శాంతి దూత అన్నట్ల రేంజ్‌లో చేశారు. ఇప్పుడు అంతా ఫెయిల్ అయింది. ఏమంటారు సార్? ఏమంటారు వాళ్ళు అడుక్కొని తింటున్నారు. అంతే. హ్మ్. వాళ్ళ దగ్గర ఆట లేదు తినడానికి. ఓకే. వాళ్ళ దగ్గర ఉన్నది 2 వారాలకి, 3 వారాలకు ఉన్న ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఉంది అంతే. హ్మ్. ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రేషనింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఫ్యూయల్. ఈ శాంతి దూత మిమ్మల్ని ఎవరు పిలిచిండు? మన ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉంది. ఓకే. బేగానికి షాదీ మే అబ్దుల్లా దీవానా అని. ఎవడిదో పెండ్లి వీడెళ్ళి డాన్స్ చేస్తాడు దాంట్లో. హ్మ్. అదే సంగతి పాకిస్తాన్. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవడు రమ్మన్నాడు చర్చలకి? మీరేమో నేను పెద్ద సీన్ అని చూపించడానికి వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్‌కి తెలిసిపోయింది వీడేం చేయలేకపోతున్నాడు. ఖత్తర్‌ని పిలిపించుకున్నాడు. అరే వీడి దగ్గర ఏం చేయలేకపోతే మీరు కూడా రండి అని. అప్పుడు ఖత్తర్ లాస్ట్ టైమ్ వచ్చారు. అవును. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఖత్తర్ అంటారు నా మీద ఫైర్ చేస్తున్నాడు నేను ఎందుకు రావాలి చర్చకండి. ఒమాన్‌తో ఇదే జరిగింది. ఒమాన్ శాంతి చర్చలన్నీ చేపించారు. దీనికన్నా ముందు లాస్ట్ జూలైలో చేపించారు. అప్పుడు మళ్ళీ బాంబ్ చేశారు యూఎస్. ఈ జనవరిలో చేపించారు. అప్పుడు మళ్ళీ బాంబ్ చేశారు యూఎస్. ఈ ఒమాన్ అన్నారు మేము పిచ్చోళ్ళం మేము ఈ పనులు ఎందుకు కూర్చోవాలి మేము అని చెప్పి దాన్ని చూస్తే ఒమాన్ మీద కూడా దాడి చేసింది ఇరాన్. అప్పుడు వాళ్ళు అన్నారు మేము చర్చలు లేదు ఏం లేదు మేము రావు మీరు కొట్టుకోండి మీరు రావండి అంత. పాకిస్తాన్లో ఏంటంటే వాళ్ళకి ఏం లేదు పని ఏం లేదు. ఓకే వీళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ అది మన జయశంకర్ గారు ఫారిన్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పారు. ఎవరో అడిగారు ఆయన దగ్గర ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు అంటే అన్నారు మేము దళాలు కాదని చెప్పారు. మేము ఏజెంట్ కావు వాళ్ళ పని అది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏం లేదు అక్కడ మాకు మస్తు పనులు ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. వాడు తినడానికి తినలేదని వాడు తిరుగుతున్నాడు రోడ్ల మీద ఎక్కడి నుంచి దొరుకుతాయి 5 మిలియన్ వీళ్ళ దగ్గర తీసుకున్నాడు డాలర్ తీసుకున్నాడు 5 బిలియన్ రిటర్న్ చేయాలండే యూఏకి సౌదీ అరేబియా దగ్గర నుంచి అప్పు తీసుకొని అక్కడ ఇచ్చే మన క్రెడిట్ కార్డు తీసుకొని కొన్ని పోరోలు చేస్తారు ఇక్కడి నుంచి చూసి అక్కడి నుంచి చూసి ఇక్కడ ఇదే పని అది పాకిస్తాన్ చేస్తుంది. వాళ్ళకి ఫెయిల్ నేషన్. అప్పుడే మనం చెప్పాము ఇట్లాంటి పనులు మన పడుతూ మన దగ్గర చాలా మంది కొంతమంది జర్నలిస్ట్ ఇది ఏంటి మన ఇండియా కూడా వెళ్ళాలంటే మంచి పేరు వస్తుండే మనకి ఏం పేరు వచ్చింది ఇప్పుడు. ఆ ఇస్లామాబాద్ హోటల్లో చర్చలు నడిచింది మీకు గుర్తుంటుంది. అవునవును. ఆ బిల్లు ఇప్పుడు కట్టలేదంట హోటల్కి. దాన్ని కట్టడానికి ఆగా ఖాన్ ట్రస్ట్ పిలిచారంట మీద డబ్బులు ఉంటే కొంచెం కట్టండి డబ్బులు అని చెప్పేసి ఆలోచించి ఆ పరిస్థితిలో ఉన్నారు పాకిస్తాన్. సరే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ను ఇజ్రాయెల్ మొస్సాద్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆసిఫ్ మునీర్ను టార్గెట్ చేసింది అని ఒక జర్నలిస్టు ఏదో ఒక టిప్పు బయటకు వచ్చింది అదంతా వైరల్ అయిందని చర్చ జరిగింది. నిజమే సార్? మునీర్ను ఇజ్రాయెల్ ఎవరిని తీయాలంటే అది తీస్తాడు. మనం చూసాం హిస్టరీలో ఇజ్రాయెల్ ఎవరి మీద ఒకసారి టార్గెట్ పెట్టారనుకోండి మన 100% తీసేస్తారు. అది మీరు మ్యూనిక్ ఒలింపిక్స్లో వాళ్ళు ఒలింపిక్ అథ్లీట్స్ని చంపిన వాళ్ళు 8 మంది కానీ మొస్సాడ్ వీళ్ళ ఇరానియన్ సైంటిస్ట్ ఎంత పడ్డారు వాళ్ళు నన్ను చాలా మందిని చంపారు. న్యూక్లియర్ సైంటిస్ట్ అంతా ఫినిష్ చేశారు వాళ్ళు. ఇది వాళ్ళ పని ఇది మొస్సాడ్ పని అది మన దగ్గర రా ఉంటుంది రీసెర్చ్ అని వాళ్ళు కూడా ఇదే చేస్తారు. పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ ఇచ్చి ఎవరిని చంపేసింది ఎవడు కొట్టిండో తెలియదు ఎవడు సుపారీ ఇచ్చిండో తెలియదు. ఇది ఇజ్రాయెల్ పని వాళ్ళు చేస్తారు. ఆసిఫ్ మునీర్ వాళ్ళ టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటే ఎట్లా వాడు ఇప్పుడు వాళ్ళు అంటారు వేస్ట్ వాళ్ళు ఆడుకొని ఆడికి పని ఏం లేదు. ఇప్పుడు ఈ చర్చలు ఎక్కువ డాన్స్ చేస్తున్నప్పుడు చెప్పింది వాళ్ళు వీడు చాలా డాన్స్ చేస్తున్నాడు చాలా ఎగురుతున్నాడు అంటే ట్రంప్ వండ ఉందా ఇది నేను ట్రంప్ ఎందుకన్నాడు నాకు గుడ్ ఫ్రెండ్ అసీం మునీర్ ఎందుకంటే అసీం మునీర్ వాళ్ళ కొడుకు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు పాకిస్తాన్ నుంచి $2 బిలియన్. అది ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన డ్రగ్ మనీ. ఆఫ్ఘనిస్తాన్లో హఫీమ్ ప్రొడ్యూస్ చేస్తారు హఫీమ్ నుంచి వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టిండు అసీం మునీర్. అసీం మునీర్ దగ్గర ఎక్కడ ఉంది డబ్బులు పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. సో ఆ డబ్బులు పెట్టిన దానికి ట్రంప్ అన్ని వాళ్ళ పెద్ద క్లోజ్ ఫ్రెండ్ నువ్వు చర్చలు నడిపించు అని చెప్పిండు. అది హిస్టరీ అనమాట. మనం 10 పైసలు పెట్టలేదు ఆ కంపెనీలో ఎందుకు మనకు అక్కర్లేదు. అది చాలా షెడీ కంపెనీ. ఇవాళ ట్రంప్ ఉంటాడు రేపు ప్రెసిడెంట్గా ఉన్నాడు 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏమైతే ఈ కంపెనీ బంద్ అయిపోతుంది పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుంది. అదే జరుగుతుంది అసీం మునీర్తో కూడా. అసీం మునీర్ ఎక్కువ ఎగిరితే ఇజ్రాయెల్ వారిని తీసేస్తారు. ఆయన ఒక్కరే కాదు చాలా క్లియర్గా చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న చెప్పారు వీళ్ళందరూ ఒకటే చోట ఉన్నారు ఫ్యూనరల్కి ఒక్క షాట్లో వీళ్ళందరినీ తీసేయచ్చు కానీ నేను చేయనని చెప్పారు. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు దేనికన్నా ముందు కూడా చేశారు. మీకు గుర్తుంటుంది లేదు హమాస్ వాళ్ళు చాలా పెద్ద సీనియర్ లీడర్ చనిపోతే పెద్దగా ప్రొసెషన్ తీసిండు వాళ్ళు ఊరేగి 5-6 రోజుల తర్వాత. వీళ్ళేం చేసిండే ఆడు పోస్ట్ మార్టం చేస్తున్నాడు ఆడు బాడీ లోపల బాంబు పెట్టేసిండు ఒకటి డెడ్ బాడీ లోపలే. ఆ ఊరేగింపు తీస్తున్నాడు డెడ్ బాడీ పేలింది మళ్ళీ ఒక 20-25 మంది చనిపోయింది పక్కన వాళ్ళు. అది ఇజ్రాయెల్ ట్రిక్ అది వాళ్ళు చేస్తారు కూడా.